గడిచిన 2 వారాలుగా గడిచిన ఏదైతే ఈ 6 వచ్చినట్లయితే డ్యాన్స్ చేస్తున్నాం. ఈ వారం కూడా అలాగా ఈ పాత వాళ్ళ గురించి ప్రభుత్వానికి ఏ విధంగా సాగుతుందో మనం చూసుకొని కీర్తనలో మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏంటంటే యువ ధర్మశాస్త్రంలో ఆనందించి యువాత్మలో దాన్ని ధ్యానించేవాడు అతను నీటి కాలంలో ఏ మాట్లాడాలని ఆత్మవాడక తన కాలంలో కలుగుతూ చెప్పేవాడని అతను చేయాలంటే సమయం. ప్రతిదినము మనం వాక్య భాగాన్ని ధ్యానించేవాళ్ళు ఎలా ఉంటారంటే ఆత్మవాడక తన కాలంలో కలుగుతూ చెప్పేవాళ్ళు. నీటి కాలంలో ఎవరు నాటబడిన వారు నీటి కాలంలో ఎవరు నాటబడిన వారంటే నీటి కాలంలో అయితే ఉన్న చెట్లను ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే అవి ఎప్పుడైనా అది ఎండిపోయినట్టు కానీ పాడైపోయినట్టు కానీ మనకు అనిపిస్తుందా? అవి ఎంత మాత్రంలో పాడైపోయినట్టు కానీ ఎంత మాత్రంలో ఎండిపోయినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే దానికి నీటి యొక్క సారము భూమి యొక్క సారము సమృద్ధిగా దానికి దొరుకుతుంది కదా. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే మనం చేసిన ప్రతి పనిలో కానీ దేవుని యొక్క పరిచయంలో కానీ మనం ఎవరైనా చూస్తే అది బలవంతంగా ఉంటుందంటే కేవలం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవాలి. అయితే ఇంకొక మాట ఏమంటున్నది భాగంలో అతను చేయడానికి సఫలం. మనం చేసే ప్రతి పని ఏదైనా కానీ అది సభ్యులతో అవ్వాలంటే కేవలం అది దేవుని యొక్క వాక్యం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి దాని అనుగుణంగా మనం నడుచుకోవడం వల్లనే అది ఆ యొక్క పని అనేది సంపూర్ణం అవుతుంది. కీర్తనలో 119లో మాట ఉంది. దేవుని యొక్క శాసనాలని దేవుని యొక్క వాక్యాన్ని మనం హత్తుకుంటే ఏమవుతుందంట ఎట్టి పరిస్థితుల్లో మనకి ఏం కలదు? సిగ్గు కలదు. సిగ్గు అవమానం అనేది దేవుడు మనకు అది కలగకుండా దేవుడు ఏం చేస్తాడో దాని గురించి మనల్ని రక్షిస్తాడు. మన యొక్క శుద్ధ తలాపులు అంటే అందరికీ వాక్యవాదం తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం దేవుడిని ఎదిగినాం కదా, అందరికీ మనకు వాక్యవాదాలు అన్నీ తెలిసినవి. అయినప్పటికీ మనం ఎప్పుడైనా మనకు దేవుని ప్రజల మధ్య నిలబడినప్పుడు మన సొంత వాక్యం మనం ఒకవేళ వెల్లడిపరిచినట్లయితే దానివల్ల మనకి ఎంత మాత్రం ఏముండదు, ప్రయోజనకరంగా ఉండదు. మనం బోధించినప్పుడు విన్నవారికి ఎటువంటి లాభకరంగా ఉండదు. మనం చేసిన పరిచయం వల్ల మనకు కూడా ఏముండదు, దానివల్ల ఎటువంటి దేవుని యొక్క ఫలితాలు మనం ఏమాత్రం పొందేవారంగా ఉండదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? కీర్తనలో 1వ అధ్యాయంలో ఆకువాడగా తన కాలంలో పలుకుతాడు. ఏ కాలంలో ఇప్పుడు ఏ సీజన్లో వచ్చే పనులు ఆ సీజన్లో ఉంటాయి కదా. కొన్ని పనులు ఏమంటే ప్రతి సీజన్లో వచ్చే పనులు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బనానాకి సీజన్తో పని ఉండదు కదా. యాపిల్ కూడా సీజన్తో పని ఉండదు. అవి ఎప్పుడూ వస్తుంటాయి. కొన్ని మాత్రం సీజన్ ఉంటాయి. మనం కూడా సీజనల్గా కాకుండా కంటిన్యూటీగా మనం దేవుని యొక్క వాక్యంలో నాటబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని అనుదినం మనం పండిస్తూ రావాలన్నమాట. ఇంకొక వాక్యం అదే దాని మీద 30 కూడా వచ్చిన అవసరం నీ కట్టడలను అనుసరించటకు నాకు నేర్పుదు. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ కట్టడలను అనుసరించటకు నాకు నేర్పును. మనం ప్రతిదినం దేవుని మనం చదివిన కొన్నిసార్లు మనం ఉదయకాలం కానీ ఎప్పుడైనా మనం బైబిల్ ధ్యానించినప్పుడు కొన్ని వాక్యాలు మనకు అర్థం కావు. అది ఎంత చదివిన కొన్ని అధ్యాయాలు 2-3 సార్లు చదివినా కానీ దానిలో ఉన్న సారాంశం మనకు అర్థం కాదు. అది మన జ్ఞానానికి సరిపోయిందా? మన జ్ఞానానికి మించిందా? మన జ్ఞానానికి మించిన వాక్యం కదా దేవుని యొక్క వాక్యము. అది మన జ్ఞానానికి మించిన దేవుడు మనకు బయలుపరిస్తే తప్ప దాని యొక్క అర్థం అనేది మనం గ్రహించలేము. ఇక్కడ అపోస్తలుల కార్యం మొన్న బైబిల్ స్టడీలో అందరూ చెప్పాడు కదా ఒక మాట. 18వ అధ్యాయం 24వ వచనం చూస్తున్న భాగంలో వాడిన అపోలో అనే ఒక యోగుడు ఎఫెసీయులకు వచ్చెను. అతని విద్వాంసులను లేఖనం లేదు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మీయతను తీవ్రపడి
అతను విద్వాంసుడు లేఖన వద్ద అతను ప్రవీణ తగలవాడు. అతను బైబిల్ వాక్యంలో ఎంతో నేర్పరి ఉన్నాడు కదా. అయినప్పటికీ ఇక్కడ ఏమని రాసింది, అతను యేసుక్రీస్తుని ఎరగకుండా కూడా ఆయన ఏం చేస్తున్నా సమాజ మందిరంలో బలంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. మనం కూడా కొన్నిసార్లు మన వాక్య బాగా తెలిసిన దాన్ని బట్టి మనం కూడా ఏం చేస్తామంటే కొన్ని అంటే దేవుడు దాని యొక్క అర్థాలతో మనం ఎదుగుతూనే కొన్నిసార్లు మనం బోధిస్తాం. ఎందుకంటే మనం చేసిన పరిచర్య చిన్నపిల్లల మధ్యలో పరిచర్య కాబట్టి మనం ఫస్ట్ దాన్ని గ్రహించిన వారిని చిన్నపిల్లలకు ఇంకా స్పష్టంగా దాన్ని చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం దాని యొక్క మాటలు మనం పూర్తిగా మనం తెలుసుకోలేకపోతాము, దానివల్ల చిన్నపిల్లలకు మనం చెప్పే మాటలు కొన్నిసార్లు మనమే తడబడుతూ ఉంటాం. ఆ వాక్యం సంపూర్ణంగా చిన్నపిల్లలకు అందించే వరకు చిన్నపిల్లల మధ్యలో జరిగిన ఏ పరిచయలు అయినా కానీ మనం ఒకవేళ ఆ వాక్యాన్ని మనం గ్రహించకుండా ఒకవేళ మనం బోధించినట్లయితే దానివల్ల మనకి ఎంత మాత్రం ఏమి ఉండదు, బాగుండదు. అది వినేవారు కూడా అది ఎంత మాత్రమో ఆశీర్వాదకరంగా ఉండదు. అదే మాట కంటెంట్ 26 వస్తుంది. బేసిక్గా అపోగాలను విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం పరిపూర్తిగా అతన్ని తెలుసుకోగలిసింది. తర్వాత అతను ఆకలికి ప్రదర్శించినప్పుడు అతన్ని చేర్చుకున్న సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు రాసాయి. అక్కడికి వచ్చి కృపచేసి విశ్వసించిన వారికి చాలా సహాయం చేశారు. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా తన దృష్టాంతపరిచి యూదుల వాదము బహిరంగంగాను గట్టిగాను ఖండించు వచ్చింది. ఎప్పుడైతే ఇతను తెలియకనే బోధించినాడు, తర్వాత ఇతను ఆత్మీయ తీవ్రత కలవాడు, అంటే దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగిన వాడు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా తెలుసుకోలేకుండా దాన్ని బోధిస్తున్నప్పుడు అప్పుల పుస్తకాన్ని వాళ్ళు ఏం చేసిన అతను చేసుకొని అతను దేవుని యొక్క వాక్యాన్ని అంటే ఏసు అంటే ఎవరు, యేసుక్రీస్తు అంటే ఎవరు, ఆయన మనవరకు ఏం చేసినాడని ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టపడుతుందో అతను ఏం చేసిండు 28వ వచనంలో ఉంది కదా, ఏసే క్రీస్తు అని లేఖనాల ద్వారా దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగా గట్టిగాను ఖండించుతూ వచ్చారు. సో ఎప్పుడైతే ఇక్కడ వాక్యాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాడో అప్పుడు ఇదొక సాక్ష్యం ఎట్లా ఉంది, గట్టిగా దృఢంగా ఉంది. ఎప్పుడైతే మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా మనం తెలుసుకుని దాన్ని గ్రహిస్తామో అదే మనం ప్రార్థనలో గడిపినప్పుడు మాత్రమే కొన్నిసార్లు మనం ఎంత వాక్యం చదివినా కానీ మనం దాన్ని చెప్పేటప్పటికీ అది మనకు అది అంత ఏదో క్లబ్జీగా ఉంటున్నట్టుగా ఫుల్గా మనం ఏది చెప్పలేకపోతాం. అదే దీంట్లో మనం ఇంకొకటి దానిపై కూడా ఆధారపడుతుంది. కేవలం వాక్యం చదవడం కాదు, దేవుని మీద కూడా ఆధారపడదు. దేవుని యొక్క వాక్యం దేవుని ప్రార్థించి ప్రభావ ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు, ఒకవేళ దీన్ని నా సొంత ఆలోచనతో ఒకవేళ నేను చెప్పినట్టయితే దీనివల్ల నాకు నష్టమే కానీ ఎంతమాత్రం లాభం ఉన్నది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చేసిన మనకు దాని యొక్క అర్థాన్ని అవసరమైనంత మట్టుకు మనకు చెప్తాడు. అవసరం అక్కర్లేని వాటిని దేవుడు కూడా మనకు ఇష్టపడతాడు. ఏదైతే అవసరమో అదే మనకు బయలుపరుస్తాం అన్నమాట. బైబిల్లో మనం చూసినట్లయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను వార్తలో యేసు వారు కూడా ఏవైతే లేఖనాలను ఆధారం చేసుకుని ఆయన యూదులకు బోధిస్తూ వచ్చింది కదా. ఆయన ఎందుకంటే వాళ్ళకు ఆ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని వాళ్ళకి చెప్తేనే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఆయన దేవుని వాక్యాన్ని ఏదైతే లేఖనాలను ఆయన ఆధారం చేసుకుని చెప్పినప్పటికీ కూడా దాన్ని అంగీకరించే స్థితిలో వాళ్ళు లేరన్నమాట. కొన్నిసార్లు బైబిల్లో రాసినట్టు ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రంలో గుడితనం కలిగించిందంటే కొన్నిసార్లు మన సొంత ఆలోచన బట్టి మనం కూడా ఎంత చదివినా కానీ ఎంత గ్రహించినా కానీ మనకు అది అర్థం కాకుండా. అయితే మనం వీటన్నిటి నుంచి మనం విజయం పొందాలంటే కేవలం మనం దేవుని చూసి దేవుని అడిగితే తప్ప దాన్ని మనం పొందలేకపోతాం. ఇంకో మాట తీసుకుందాం. దేవుని వాక్యం ఎటువంటిదంట, ఆశ్చర్యకరమైనది. అది మనం డైరెక్ట్గా మనం తెలుసుకోవాలంటే మనం చదివిన మన
ఈ యొక్క వాక్యాన్ని నేను గ్రహించినట్లు ఏం చేయాలా, నా కన్నులను తెరవను. దావీదు అంత ఒక మహారాజైనప్పటికీ అనేకమైన సందర్భాలు ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు, కేవలం దేవుని మీదనే ఆడతాడు. ఏ చిన్న పనికైనా కానీ ఆయన ఒకవేళ యుద్ధానికి వెళ్ళినప్పటికీ లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ప్రయాణం చేసినప్పుడు ప్రతి విషయంలో మందిర పని విషయంలో కూడా దావీదు ఏం చేశాడు, దేవుని యొక్క మందిరానికి దానికి కావాల్సిన ఏవైతే వస్తువులు అన్నీ ఉన్నాయో అన్నింటినీ సమకూర్చున్నాడు. కానీ దేవుని మందిరాన్ని కట్టలేడు. దావీదు అనుకుంటే తన సొంత ఆలోచనలో దాన్ని కట్టవచ్చు కదా. దావీదు అధికారం ఉంది, దావీదు మాటకు లోబడే జనాంగం ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎందుకు దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్తాడు, నీ విస్తారమైన రక్తంగా ఉల్లించినావు కాబట్టి నీ చేత రక్తంతో నిండే కాబట్టి నా యొక్క మందిరాన్ని కట్టడానికి ఎప్పుడైతే కాదు అని చెప్పినాడో ఆ మాటకి దావీదు లోబడ్డాడు. లోబడడంలోనే మనకు దేవుని యొక్క సంగతులను గ్రహించే యొక్క ఆ యొక్క ఆలోచన అనేది వస్తుంది. కేవలం మన సొంత ఆలోచనలు మనం ఆధారం చేసుకుని దేవుని వాక్యం పక్కన అనేకమైన అంటే చిన్నపిల్లలకు మనం సండే స్కూల్ స్టూడెంట్స్కి మనం చెప్పేటప్పుడు అనేకమైన లోకంలో ఉన్న కథలు కూడా మనం ఆధారం చేసుకుని చెప్తా ఉంటాం. దాంట్లో కూడా మనం ఏం చేయాలంటే మన వాక్యం దేవుని వాక్యంలో ఉన్న వాటిని ఎత్తి చిన్నపిల్లలకు చూపించాలి. అప్పుడే వాళ్ళు గ్రహించగలుగుతారు. బైబిల్లో ఈ విధంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఈ విధంగా జరిగింది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించగలరు. కేవలం మనం రోడ్డు మాటలతోనే మనం చెప్తుంటా వెళ్ళినామంటే అది చిన్నపిల్లలు అది అర్థం కానీ అదొక ఏదో డౌట్ఫుల్ క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది తప్ప అది కంప్లీట్ అవ్వాలి. అందుకే ప్రతి విషయంలో కూడా మనం దేవుని యొక్క వాక్యం మీదనే ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడితేనే ఆయన దాని యొక్క మర్మం దేవుని యొక్క ఆధారపడి ఆయన యుద్ధం వెళ్ళి ఆయన పాదాల మీద పడి అడిగినప్పుడు తప్ప అదే మనది ఇష్టపరచకూడదన్నమాట. మనం చదువుకున్నారే బాగా కీర్తన 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దేవారాత్మను దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతను ప్రీతికరమైన నాటబడినది ఆకువాడక తన కాలంలో మనం చెప్పుకోవాలని అతను చేయదంటే సఫలమవుతుంది. ఈ యొక్క వాక్యభాగాన్ని ఆధారం చేసుకుని కేవలం ధర్మశాస్త్రం మనం దేవుని వాక్యం మనం ఎంత ధ్యానించినప్పటికీ దేవుడి పైన ఆధారపడి దాన్ని గ్రహించే వారిగా మనం ఉన్నట్టు దేవుడు మనకు సాయం చేయగలము. ప్రార్థన